యాదగిరిగుట్టలోని సాయిబాబా ఆలయంలో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. హైదరాబాదుకు చెందిన బాలా త్రిపుర సుందరి అనే మహిళ ఇంట్లోని అమ్మవారి విగ్రహాన్ని సాయిబాబా గుడిలో ప్రతిష్ఠించారు. అమ్మవారికి పూజలు చేస్తుండగా కనుపాపలుగా ఏర్పడ్డాయని బాలా త్రిపుర సుందరి తెలిపారు. ఈ విషయాన్ని వాళ్ళ గురువుగారికి తెలియజేయగా అమ్మవారి విగ్రహానికి శక్తి ఏర్పడిందని, గుడిలో ప్రతిష్ఠించాలని, క్రమం తప్పకుండా పూజలు చేయాలని గురువుగారు చెప్పినట్టు బాలా త్రిపుర సుందరి చెప్పారు. యాదాద్రిలోని అర్చకుల సాయంతో పాతగుట్ట రోడ్డులోని సాయిబాబా ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెప్పారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల మూలా నక్షత్రంలో సామూహిక కుంకుమార్చనతో పాటు అక్షరాభ్యాసాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, యాదాద్రికి వచ్చే భక్తులందరూ కూడా సందర్శించి మీ పిల్లలకు కూడా జ్ఞానశక్తి కలగాలని తెలిపారు. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవతాయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. ఓం ఐం సరస్వతీ దేవతాయే నమః. ప్రియ భగవద్బంధులారా, మరి జ్ఞానానికి ప్రతీక అయినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారు జ్ఞానంతో పాటు కూడా సకల సంపదలు సిరులు ప్రసాదించే తల్లి అమ్మ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మ. ఆ జ్ఞానమే లేకపోతే మనిషి మనుగడకు అసలుకు కాలమే అనేటువంటిది కూడా లేదు. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి శ్రీ సరస్వతి అమ్మవారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానంతో నిండి ఉన్నది. ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే, పిల్లలందరికీ కూడా మంచి చదువులు రావాలనే సత్తు సంకల్పంతో ఈ యాదాద్రి క్షేత్రంలో పాతగుట్టకు వెళ్ళే దెవ్వలో షిరిడీ సాయిబాబా దివ్య సన్నిధిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగి సుమారు 15 సంవత్సరములు దాటినది. శ్రీమాన్ హైదరాబాదు వాస్తువులచే దాతలచే శ్రీమాన్ శ్రీ బాలా త్రిపుర సుందరి వారి కుటుంబీకులంతా కూడా శ్రద్ధాభక్తితో ఈ యొక్క ఆలయ ఘట్టాన్ని, ఆలయ ప్రతిష్టాపన కూడా అత్యంతగా నిర్వహించడం జరిగింది. అంటే వారు సుమారు 30 సంవత్సరం పైబడిన యోగాభ్యాసములు ఉండి అమ్మవారికి కూడా సాక్షాత్కరించి స్వప్నమనేటువంటి గావించి ఇక్కడ ఈ యాదాద్రి క్షేత్రములో దివ్య సాయినాథుని సన్నిధిలో ప్రతిష్టాపన జరపబడినది. ఈ యాదాద్రి క్షేత్రంకి వచ్చే భక్తులంతా కూడా చక్కటి ఈ ఆలయాన్ని సందర్శించి మీ పిల్లలందరికీ కూడా చక్కటి విద్యాభ్యాసము చేయాలని, అక్షరాభ్యాసము కలగాలని, జ్ఞానము కలగాలని చేస్తున్న మా కృషి, ఈ యొక్క సంకల్పం, మా ప్రయత్నం. కాబట్టి మీరందరూ కూడా ఈ యాదాద్రి క్షేత్రం వచ్చే భక్తులంతా కూడా తప్పకుండా ఈ షిరిడీ సాయినాథుని ఆలయాన్ని దర్శించి మీ పిల్లలకు జ్ఞాన ఉపదేశం కలగాలని ఆకాంక్షిస్తూ చేస్తున్న మా కృషి, ఈ యొక్క ప్రయత్నం. ఇట్లు ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల రాఘవాచార్యులు. శ్రీమాత్రే నమః. ఉండేది హైదరాబాద్లో. ఈ అమ్మవారి విగ్రహం మా ఇంటి నుండే వచ్చింది. మేము పూజ చేసుకున్న విగ్రహం అన్నమాట. ఒకరోజు ఈ అమ్మవారి విగ్రహం రావటానికి పూర్వం ఒక సంఘటన జరిగింది మా ఇంట్లో. దసరా రోజుల్లో అమ్మవారిని పూజించుతున్నప్పుడు ఆ రోజు సరస్వతి అవతారం, ఆ రోజు పూజ చేయటం జరిగింది. జరిగినప్పుడు కొబ్బరి నీళ్ళు పడి అమ్మవారి మీద, అమ్మవారి నేత్రాల్లో ఆకర్షించుకుని అమ్మవారు నేత్రాల్లో కనుపాపలుగా ఏర్పడ్డాయి. అలా అమ్మవారు చూస్తూ ఉన్నారు. నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఈ సంఘటన జరిగి 23 సంవత్సరాలు అయింది. నాకు తెలియదు శక్తి ఏర్పడింది అని. మా గురువుగారు చెప్పడం మూలంగా తెలిసింది. ఇలా శక్తి ఏర్పడింది విగ్రహానికి, గుళ్ళో ఉంచాలి, మీరు పూజలు జరగాలి అని చెప్పారు. అందుకని ఈ గుళ్ళో ఉంచడం జరిగింది. 4.5 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించడం జరిగింది, విగ్రహ ప్రతిష్ట.
కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మంచిగా దర్శించుకుంటారని భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైనది, అపురూపమైనది అన్నమాట.